దాంట్లో టీచర్లు ఇస్తాడు. మనం అంటున్నాం బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఏదైనా కూడా 1:20గా తీసుకోండి అంటున్నాం. వాళ్ళు ఇచ్చినారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్యాటర్న్ ఎంత మోడల్ స్కూల్లో కన్వర్ట్ చేయండి, తీసే రకంగా ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దాదాపు 6 నెలలుగా వారానికి ఒకసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఇటీవలి కాలంలో బదిలీలు పదోన్నతులకు సంబంధించినటువంటి ఒక చట్టం ఒకటి చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిగా సంఘాలు చెప్పినట్టు వింటూనే దాన్ని మాత్రం ఏమాత్రం ఆచరణలో పెట్టకుండా ప్రభుత్వం తామేమనుకుంటుందో అది చేస్తూ ఇటీవలి కాలంలో బదిలీలకు సంబంధించినటువంటి నిబంధనలు విడుదల చేశారు. దీంట్లో రేషనలైజేషన్ సంబంధించి కానీ బదిలీలకు సంబంధించి కానీ చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నట్టు నటిస్తూనే వాళ్ళు అనుకున్నది అమలు చేస్తున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 12వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం నిరసనతో. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వము పాఠశాల విద్యను కాపాడాలంటే వాళ్ళు అనుకున్నటువంటి బేసిక్ ప్రైమరీ స్కూళ్ళు మోడల్ ప్రైమరీ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిలో 1:20 రేషియోలో ఖచ్చితంగా టీచర్లను ఇవ్వాలి. డిఎస్సి నిర్వహించి వెంటనే ఆ ప్లేసులు ఫిలప్ చేయాలి. అంతేకాదు హై స్కూళ్ళల్లో 2వ సెక్షన్ కోసము చాలా పెద్ద సంఖ్యను పెట్టింది, కానీ 1:45 రేషియోలోనే ఆ తర్వాత 2వ సెక్షన్కు అవకాశం ఇస్తూ మరో ఉపాధ్యాయులను ఆ సబ్జెక్ట్ టీచర్లను కేటాయించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ టీచర్లను ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పంపుతామన్న అంటే ఎక్సెస్ ఉన్నటువంటి వాళ్ళని పంపుతామన్నటువంటి దాన్ని మానుకోవాలి. యూపీ స్కూళ్ళు హై స్కూల్లోనే సబ్జెక్ట్ టీచర్లను ఫిలప్ చేసి ఆ రకంగా అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా అసంబద్ధతలు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా సమాంతరంగా కాదు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి. అట్లే హై స్కూల్ లెవెల్లో సమాంతరంగా మాతృభాష మాధ్యమం కూడా ఉండాలి. ఇవి మేజర్ ఇష్యూస్గా మేము గవర్నమెంట్ ముందు పెట్టాము. మిగతా కొన్ని నిబంధనలకు సంబంధించినటువంటి అసంబద్ధతలు బదిలీలకు సంబంధించినటువంటి అసంబద్ధతలు ఉన్నాయి. వీటిని కూడా ఖచ్చితంగా మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టి దాన్ని వెంటనే పరిష్కరించకపోతే ఈరోజు చేసే జిల్లా కేంద్రాల ధర్నాను రేపు 15వ తేదీకి రాష్ట్ర కేంద్రానికి మార్చి రాష్ట్ర కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కె సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షుడు.